ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూలు వార్షికోత్సవం. ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది. ఆటలు, పోటీల్లో గెలుపొందిన పిల్లలకు, క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు, వ్యాస రచనల్లో గెలుపొందిన వాళ్లకు, సేవాశ్రమం నిర్వాహకుల చేత మొమెంటోలు, బహుమతులు ఇప్పించిన తరువాత, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదికి పిలిచి అభినందించి, శాలువా కప్పి, మెమెంటో అందచేసి ఆమెను సభకు పరిచయం చేశారు. శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది. వరుసగా 3 సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటోంది. పిల్లలకు కేవలం స్కూలు పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయాల్లో మా సేవా సదన్‌లో పనిచేస్తూ, పిల్లలకు కావలసిన సేవలందిస్తూ, వాళ్లకు ప్రియమైన అక్కగా, అమ్మగా ఉంటోంది. ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మిగిలింది ఆమె మాటల్లోనే వినండి. శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అరుణ లేచి సభకు, అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది. పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుంచి నేర్చుకున్నవే. మొదటిది, జీవితంలో మద్యం జోలికి పోవద్దు. పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది. రెండవది, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలినయ్యాను. నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏంటంటే, వయసులో ప్రేమించడం తప్పు కాకపోయినా, ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి. కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే, నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బతుకైపోతుంది. సమాజం దృష్టిలో లేచిపోయి పెళ్లి చేసుకున్న పెళ్ళవుతుంది. ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చెయ్యాల్సి వస్తుంది. ఈ 2 తప్పులు నేను చేశాను. 4 గోడల మధ్య బందీనైనాక గాని నేను చేసిన తప్పు తెలియలేదు. ఎవరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి, అతడు లేకపోతే బతకలేననుకుని ఇంట్లో అందర్నీ కాదనుకుని పారిపోయి గుళ్ళో తాళి కట్టించుకున్నానో, అతడిని నా చేతులతో చంపేశాను. ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టానో, ఆ పిల్లలు నాకు దూరమయ్యారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను. ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను. నా పంచప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త, నన్ను తన ప్రాణమిత్తుగా ప్రేమించిన నా భర్త, నాకు 2 పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త, నిన్ను చంపేసి నిన్ను జైలుకెళతానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడుకి బానిస కావడం వల్లే. మనిషిని రాక్షసుడిగా మార్చే ఈ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పేకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టిందో ప్రభుత్వం. ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చెయ్యొచ్చా? తాబేళ్ల కన్నీళ్లే అక్కడి సీతాకోకచిలుకలకు ఆహారం. అమ్మానాన్నలకు మేం ముగ్గురం ఆడపిల్లలు. నేను ఆఖరిదాన్ని. నేను 10థ్ క్లాస్ వచ్చేసరికి మా ఇద్దరక్కలకు పెళ్ళిళ్ళయి అత్తగారిళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు. మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండర్. నాన్న జీతం చిన్నది కావడం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది. బస్తీలో 2 గదుల సొంత ఇల్లు ఉండేది మాకు. మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లుండేది. నేను స్కూలుకి వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళేదాన్ని. ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్‌గా ఉండేవాడు రమేష్. ఆటో నడిపేవాడు. అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని. నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడూ చూసేవాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్‌లోకొచ్చేసరికి మా మధ్యలో మాటలు కలవడం, నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది. ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో మా పెళ్లికి మా రెండిళ్లలో ఒప్పుకోలేదు. అమ్మయితే నన్ను బాగా కొట్టింది కూడా. ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది. డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు. ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నానని. మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు, నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పారు. ఇంటి నుండి బయటకు పోకుండా అమ్మ కావలి కాయడం మొదలుపెట్టింది. నాకేం చెయ్యాలో పాలుపోలేదు. ఓ రోజు మధ్యాహ్నం
అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు. అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని, తను పంపించిన ఫ్రెండ్‌తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్. వెనకా ముందు ఆలోచించలేదు. కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను. కనిపించిన వాళ్ళని మోసం చేసి పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు. రమేష్ నావాడైతే చాలనుకున్నాను. గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్. అతని స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు అక్కడున్నారు. వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్. ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది. నన్ను పెళ్లి కూతురిలా అలంకరించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడానికి. అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది. నా మెడలో పసుపు తాడు పడింది. అందరం వెళ్లి హోటల్లో భోజనాలు చేశాం. ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది. ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు రమేష్. మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది. ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లని పెళ్లి చేసుకుని తీసుకొచ్చానని కోపంతో. నోటికొచ్చినట్టు తిట్టి బయటి నుంచి బయటకే పంపేసింది. వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది. ఆటో అద్దెకు తీసుకుని నడిపేవాడు రమేష్. ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు. మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్లుగా మన చుట్టూ చేరతారు అనేవాడు. వేమన పద్యం చెప్పి ఇంటి అద్దె, ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బులతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు. తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే వచ్చేవాడు. నేను ఏం ఖర్చు పెడుతున్నా అడిగేవాడు కాదు. పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను. ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో, మా అమ్మో ఉండాలి. కానీ మనకా అవకాశం లేదు. నేనే నీకు అత్త, అమ్మ దగ్గర లేని లోటు తీర్చాలి. కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలుంటాయట కదా! అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుదట. చెప్పు నీకేం కావాలి? మొహమాటొద్దు అనేవాడు. 2 ఏళ్లలో నాకు మరో బాబు పుట్టాడు. వాడి జాతకం ఎంత దురదృష్టకరమైనదో కానీ అప్పట్నుంచి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది. ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటుందా అని అడిగాను భయంగా. మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వొద్దా? వాళ్ళు నా కోసం ఎంత చేశారు? వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నానని తాగాడు కానీ నాకు అలవాటు లేదు అన్నాడు. అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అనేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రాగడం ఎక్కువయ్యింది. దాంతో పాటు ఇంట్లో డబ్బులివ్వడం తగ్గింది. ఇద్దరి మధ్య తగువులు ప్రారంభమయ్యాయి. నేను తిట్టడం, అతడు కొట్టడం. ఒకరోజు తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడు. ఎవరిదో కొత్త కారుకు ఆటో గుద్దేశాడట. జరిగిన డ్యామేజ్‌కి కారాయన ఉగ్రుడైపోయి బూటు కాళ్లతో తన్ని పోలీసులకు పట్టించాడు. తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు. స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకుని బెయిల్ మీద బయటికి తీసుకువచ్చినా అతడు మారలేదు. తాగి ఆటో నడుపుతాడని పేరు రాయడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వడం లేదు. పిల్లలు పస్తులు, నాకు పస్తులు. రమేష్ ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు. లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి తిని వస్తున్నాడు. వాళ్ళు కలిసిపోయారు కానీ నేను అత్తింటికి, పుట్టింటికి దూరమై ఒంటరినయ్యాను. తన పరువు తీశానన్న కోపం నాన్నకు ఎన్నాళ్లైనా పోలేదు. మనవల్ని చూడాలని, నన్ను తీసుకుపోయి పుట్టింటిసారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్నా అమ్మ నా అమ్మను నాన్న రానివ్వలేదు. కన్నవాళ్లను గడ్డి పరకల్లా వదిలేసి పోయింది కదా! దానికి లేని ప్రేమ మనకెందుకు? నువ్వు దాని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న. మా ఇంటి పక్కనే ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది. నాన్న అన్న మాట నిజమే కదా! ముగ్గురిలో చిన్నదాన్నని, నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు. నన్ను బుజ్జి అని పిలిచేవాడు. వాళ్ళ ప్రేమను కాదనుకుని రమేష్‌ని నమ్ముకుని వచ్చేశాను. నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను. కొట్టినా, తిట్టినా, ప్రేమ చూపినా రమేష్ ఒక్కడే కదా నాకు. రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు. నన్ను పిల్లల్ని సినిమాలకి, షికార్లకి తిప్పేవాడు. ఆ రోజు సరదాగా బయటే తిని వచ్చేవాళ్ళం.
తాగకపోతే నువ్వెంతో బాగుంటావు. చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది. కళ్ళు ఉబ్బుకొచ్చాయి. ఎంత అందంగా ఉండేవాడివి. ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా! తాగితే నువ్వు మనిషివి కాదు. రాక్షసుడిలా మారిపోతావు. మనకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళని చదివించుకోవాలి కదా! వచ్చిన పైసలన్నీ తాగుడుకు పెడితే సంసారం ఏం కావాలి? అందర్నీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా? నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చచెప్పేదాన్ని. ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు. అంతే 1, 2 రోజులు. మళ్ళీ యథావిధిగా తాగొచ్చేవాడు. దేనికో దానికి పేచీ పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు. మేమున్న ఇంట్లో మరో పోర్షన్‌లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు. పిల్లల చదువు కోసం పద్మ 4 ఇళ్లలో పనిచేస్తుంది. కన్న తల్లివి పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి 2 ఇళ్లలో పనికి పెట్టింది. ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు. రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు. ఉంటే కదా పెట్టేది. ఏ 4 రోజుల కిందనో ఇచ్చిన రూ. 1000 అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టేసుకునేవాడు. ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు. తాగుడు మాత్రం మానలేదు. రాత్రికి రోజూ నేను కావాల్సిందే. సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వడం నా వల్ల కావటం లేదు. తాగిన మత్తులో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ, అనురాగం ఎప్పుడో అతడి నుండి దూరమైపోయాయి. తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరికి రానివ్వడం లేదు. ఆ వాసన కడుపులో తిప్పుతోంది. నన్ను కావలించుకుని పడుకుంటే తప్ప నిద్ర రాదనే దానివి. ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకుని వస్తున్నావే? ఇళ్ళల్లో పనిచేస్తుంది అందుకేనా? రంకు మరిగావు కదా! కొట్టడానికి చేతులు, కాళ్ళు సరిపోవన్నట్లుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు. కొట్టిన చోటల్లా కర్రు కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతున్నాయి. నా అరుపులకు పిల్లలు లేచి ఏడవడం మొదలుపెట్టారు. పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు. ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది. రాత్రయ్యిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు. ఒళ్ళంతా దెబ్బలతో కవిలిపోయింది. ఇక వీడు మారడు. నాకీ తన్నులు, ఈ నరకం తప్పదు. భరించే ఓపిక లేదు. వదిలేసి పోదామంటే ఈ పిల్లలను ఎట్లా సాక్కోవాలి? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వారా? నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను. తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను. కానీ పిల్లల మొఖం చూసి చావబుద్ధి కాలేదు. నేను చస్తే నా పిల్లలు ఎవరు చూస్తారు? రోడ్ల పాలవుతారు. ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానీయలేదు. ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బ్రతకాలనుకున్నాను. ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు. ఎటు మళ్ళీ పడుకున్నా దెబ్బలు ఒరుసుకుపోయి పడుకోనివ్వడం లేదు. ఆ రోజు నాకు, రమేష్‌కు పెద్ద గొడవే జరిగింది. నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు. తాగడానికి ఆ డబ్బిమ్మని వేధింపులు మొదలుపెట్టాడు. నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను. నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలాడింది చాలదా? నేనివ్వను మొండిగా ఎదిరించాను. ఫలితం వాడి చేతిలో ఒళ్ళు వాచిపోయింది. కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. రాత్రికి ఫుల్లుగా తాగొచ్చాడు. ఒళ్ళంతా సలుపుతోంది. కవిలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను. నన్ను శారీరకంగా, మానసికంగా ఇంత బాధపెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అంతెత్తు బానపొట్ట వేసుకుని ఉన్న వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా! నాలుగిళ్లలో పని చేసుకుని నా పిల్లలను సాక్కుంటూ చదివించుకుంటా. నా బతుకు నేను బతుకుతా. నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఉన్నది తాగుడు భూతమే. ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బ్రతకను. నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి. నా పిల్లల వైపు చూశాను. పసిమొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు. నేనింక ఎక్కువ ఆలోచించలేదు. దిండు తీసుకున్నాను. నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదాటున అదిమాను. నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు. వాడు విదిలించుకుని లేస్తే నా పీక పట్టుకుని నన్నే చంపేసేవాడు. కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే గాని పెద్దగా ప్రతిఘటించలేదు. బరువు తగ్గడం అందుకే అంత కష్టం.
తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలుసుకోకుండానే ప్రాణం పోయింది. ముక్కు దగ్గర వేలుంచి చూశాను. రోజూ నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడయిందని తేలికపడ్డంత టైం పట్టలేదు. ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తని నా చేతులారా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది. పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి. ఇప్పటికీ వాడు తాగని రోజున నా మీద, పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. తెల్లవారింది. పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలెట్టారు. ఇరుగు పొరుగు వచ్చారు. ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని, నిద్రలోనే చనిపోయాడని చెప్పాను. మా అత్త వాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారో గాని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. మా బావ బెదిరించాడు. నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. ఇంతట్లో ఏమైంది? నిజం చెప్పు. చెప్పకపోతే పోలీసులను పిలవాల్సొస్తుంది. పోలీసుల చేతిలో పడితే చావగొట్టి నిజం కక్కిస్తారు అన్నాడు. భయపడిపోయా. రోజూ తాగొచ్చి కొడుతుంటే దెబ్బలు తట్టుకోలేక నేనే చంపా బావా అని చెప్పా. మొగుడు చేతిలో తన్నులు తిన్నోళ్ళు ఎవరున్నారిక్కడ? అందరం తన్నులు తిని నోరు మూసుకుని పడున్నోళ్ళమే. కొట్టిండని మొగుణ్ణి చంపుకుంటారా? ఇదెక్కడి కథ? నానా రకాలుగా మాట్లాడసాగారు గుమికూడిన జనాలు. మా అత్త నా జుట్టు పట్టుకుని లాగి కొట్టడం మొదలెట్టింది. కొడితే పోయిన ప్రాణం తిరిగొస్తదా నీ తిక్కగాని? పోలీసులు చూసుకుంటారులే. పద్మ, మా పక్క పోర్షన్‌లో ఉండే మరొకామె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయింది. రమేష్‌ను పోస్టుమార్టానికి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావడము, నన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోవడము ఒకేసారి జరిగాయి. నాకు జీవిత ఖైదు పడింది. ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికానో ఆ పిల్లలే నాకు దూరమయ్యారు. నా పిల్లలను పోలీసులు మా అత్త వాళ్ళకే అప్పగించారట. వారానికోసారి ములాఖత్ అని ఉంటది. బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు. నా తోటి ఆడ ఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను. నన్ను పలకరించేందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి. ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమయ్యాను. వేరే కులమని అత్తగారు దగ్గరికి రానివ్వలేదు. చేసుకున్నవాడు నట్టేట ముంచాడు. ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చింది రా అని లేడీ కానిస్టేబుల్ వచ్చి పిలిచింది. నమ్మలేకపోయాను. రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటన లేచి పరిగెత్తాను. ఇనుపగ్రిల్ గళ్ళల్లోంచి అమ్మ చాచిన చేతుల్లో మొహం పెట్టి గుండెల్లో గడ్డకట్టిన దుఃఖమంతా కరిగి బయటకు వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను. అమ్మ కూడా అలానే ఎలా వచ్చావమ్మా? నాన్నకు తెలిస్తే తిడతారు కదా! నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని. పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్డు మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకొచ్చాడు. నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. మీ నాన్న వకీల్ సాబుని కలిసొచ్చారు. భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాడట ఆయన. నా బాధంతా పిల్లల గురించేనమ్మా. దిగులు పడకు, నేను చూసుకుంటాను కదా! అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేది అమ్మ. మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు. వాళ్ళ తండ్రిని చంపిందాన్నని. అక్క వాళ్ళు కూడా ములాఖత్ రోజున వచ్చేవాళ్ళు. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. నిజానికి రమేష్ బతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళు సపోర్ట్ నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన నాకు వచ్చుండేది కాదేమో. ఒంటరినై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థం ఇది. అందరికంటే జైలర్ అమ్మ, సూపరింటెండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. క్షణికావేశంలో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు. లైఫ్ శిక్ష పడినందుకు కుంగిపోకండి. మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు. ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను. ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దొంగసారా అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు. విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా జైలుకొచ్చే వాళ్ళు ఉన్నారు. జైలు జీవితం నాకు చాలా నేర్పింది. నా అమాయకత్వం వదిలింది. బయటికి వెళ్ళే అవకాశం వస్తే మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని. నా మనసెప్పుడూ నా పిల్లల గురించే ఆలోచించేది. 7 ఏళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు.
అక్కడున్న 7 సంవత్సరాల్లో జైలు పద్ధతి ప్రకారం టైలరింగ్, బేకరీ, చాక్ పీసుల తయారీ వంటివన్నీ నేర్పించారు. నేను ఇంటర్ వరకు చదివుండడం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు. బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది. హత్య చేసి జైలు నుంచి బయటకు వచ్చానని తెలిసి నాకు ఎవ్వరూ పనిచ్చేవాళ్ళు కాదు. నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్ళకు తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు. ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది? ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలి నిన్న ముద్ర పొందానో, వాళ్లకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను. ఎన్నాళ్ళు అమ్మా, నాన్న మీద ఆధారపడతాను? నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు. అమ్మకొచ్చే పెన్షన్ మీదనే 4 ప్రాణాలు బతకాల్సి వస్తోంది. ఆ తరువాత 2, 3 ఏళ్లు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పొచ్చు. నేను చెయ్యని కష్టం లేదు. ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టెడన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటుండేది కాదు. జైలు నుంచి వచ్చేసినా అప్పుడప్పుడు జైలర్ సాబ్‌ను కలుస్తూనే ఉన్నాను. నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను. ఒకసారి అలా వెళ్లి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్‌లో టీచర్‌గా పని ఇప్పించారు. 8 సంవత్సరాలైంది టీచర్‌గా చేరి. ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్‌గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు. పిల్లలకు నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే. నా మాటలు ముగిసాయి సభికుల కరతాళ ధ్వనుల మధ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.